ఆంధ్రాకి సంబంధించి అది విచిత్రం. అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ రెండు కలిసి వస్తాయి కాబట్టి కొంత డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే మార్చి ఓటు వేయడం కొన్నిసార్లు కాకపోవచ్చు. లోక్సభ ఎన్నికలైతే ఒక రకంగా వేసేటువంటి వాళ్ళు అంటే క్రాస్ ఓటింగ్ అర్బన్ ఏరియాలో జరుగుతుంది. అర్బన్ ఏరియాలో ఎడ్యుకేటెడ్ ఓటరు, అవగాహన ఉన్నటువంటి ఓటరు క్రాస్ ఓటింగ్ అవుతుంది. కానీ కొంతమేరకే అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న దానిపైన ఎలక్షన్స్ జరుగుతాయి. తెలంగాణ ఎట్లయితే కేసీఆర్ను ఉంచాలా దించాలా అనేటువంటి ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు కూడా అక్కడ కూడా అంతే, వైఎస్ జగన్ను ఉంచాలా దించాలా అనే దానిపైనే ఎలక్షను. ఇక్కడ కేసీఆర్ లేదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే కాంగ్రెస్ ఎట్లయితే ఇంతకుముందుకు పరిపాలించిందో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా పరిపాలించాడు. చంద్రబాబు నాయుడు పాలన కూడా వాళ్ళు చూశారు. క్రెడిబిలిటీ ఇక్కడ కేసీఆర్ క్రెడిబిలిటీ లేనట్టుగానే అక్కడ చంద్రబాబు నాయుడుకు క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేదనే ఉద్దేశంతో ఆయన బీజేపీని తెచ్చుకున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నట్టయితే మిగతా ఇష్యూస్ రావు, మన నరేంద్ర మోడీ గారిని చూసి నాకు ఓట్లు వేస్తారు అనేటువంటిది అర్బన్ ఓట్ అంతా కూడా ఏమవుతుంది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసినట్లయితే అర్బన్ ఓట్ అంతా కూడా బీజేపీకి పోతుంది. కొంతలో కొంత అయితే బీజేపీ షేర్ తీసుకుంటుంది. ఆ ఓటు అంతా కూడా టీడీపీ ఓటుకి డెంట్ పడుతుంది అన్నటువంటి దాంతో ఇది మొదటికి మోసం వస్తుందని చెప్పేసి ఆయనే సర్వశక్తులు ఓడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు. సో ఆ మేరకు కొంతమేరకు ఫైట్ ఇవ్వగలిగాడు. ఇవాళ బీజేపీతో పొత్తే లేకపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గురించి చర్చ ఉండకపోయేది. అండ్ ఇప్పుడు అర్బన్ అంటే టీడీపీ ఓటు అంతా కూడా టీడీపీ అర్బన్ ఓటు, అబోవ్ మిడిల్ క్లాస్ ఓటు టీడీపీది, రూరల్ ఓటు, పూర్ సెక్షన్ ఓటు, బిలో మిడిల్ క్లాస్ ఓటు అంతా కూడా వైసీపీది. బెనిఫిషరీస్, సంక్షేమ పథకాలు, ఫ్రీబీస్ బెనిఫిషరీస్ అంతా కూడా వైసీపీ ఓటు. అట్లా ఉండాలని ఉందా అంటే ఉండాలని ఏం లేదు. అయితే అంటే క్రెడిబిలిటీ అక్కడ ఏమైందంటే ఎన్నికల్లో జనాలు చాలా తెలియకలరు. మీరు దేనికోసం వేస్తున్నారు, ఎన్నికల్లో ఓట్ల కోసం వేస్తున్నారా, మీరు నిజంగానే ఉందా అనేటువంటిది. అక్కడ వైసీపీ ఒక క్యాలెండర్ ఇచ్చి సంక్షేమ పథకాలని ఆ క్యాలెండర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయారు. అయితే ఆ సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదు, అసలు డెవలప్మెంటే లేదు అనేటువంటిది కొంత చర్చ జరిగింది. గ్రామాల్లో కూడా చర్చ జరిగింది. గ్రామాల్లో కూడా అబోవ్ మిడిల్ క్లాసు, ఈ సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు అంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఓటేశారు. కానీ ఆ సెక్షను లబ్ధిదారుల సెక్షనే ఎక్కువగా ఉంది. వాళ్ళంతా కూడా అంటే ఎందుకు జగన్ను దించేయాలనుకుంటారు అనే దానికి ఎక్కడ కూడా ఒక సహేతుకమైనటువంటి కారణం కనపడలేదు. క్యాంపెయినింగ్ అంతా చూస్తే ఒక ఛాలెంజింగ్ మోడ్లో జగన్ క్యాంపెయిన్ చేశాడు. నా పాలన నచ్చితేనే, మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి ఆ రకమైనటువంటి క్యాంపెయిన్ ఇప్పటివరకు ఎవరు చేయలే. పోయినసారి ఏమో ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు, ఇప్పుడేమో నా పాలన నచ్చితేనే ఓటేయండి అన్నాడు. నచ్చకపోతే ఓటేయద్దు అని ఆయనే చెప్పాడు. చాలా క్లారిటీ ఎజెండాతో పోయాడు. టీడీపీకి స్పష్టత లోపించింది. ఇంకొకటి, టీడీపీ సూపర్ సిక్స్లు, హామీలు వాటిని బీజేపీ ఒప్పుకోలేదు. ఆ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా అక్కడ సిద్ధార్థనాథ్ పార్టీ ఇన్ఛార్జు ఒప్పుకోలేదు. అంటే ఇవన్నీ అలవి కాని హామీలు, మేము జాతీయ స్థాయిలో కోసమే పొత్తు పెట్టుకున్నాము, ఈ రాష్ట్ర స్థాయిలో కాదు అనేటువంటిది చెప్పగానే చెప్పారు వాళ్ళు. మెసేజ్ వెళ్ళిపోయింది. సో ఈ టీడీపీ మేనిఫెస్టో అనేది చర్చకే రాలేదు ఇక్కడ ప్రజల్లో. ఇక్కడ కాంగ్రెస్ అట్లా కాకుండా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, అవి ఇవి అని చెప్పేసి కొంత ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కర్ణాటకలో ఏ విధంగా అయితే తీసుకెళ్ళిందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆ విధంగా కొన్ని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కానీ టీడీపీ ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. టీడీపీకి ఆ క్రెడిబిలిటీ లేదు. ఈ రకమైనటువంటి స్పష్టత టీడీపీ ఎలక్షన్ ఎజెండా లోపించింది. కాబట్టి అక్కడ ఎంతసేపు మాకు ఓటేయండి అని కాదు, ఇక్కడ జనాల లోపల ఎట్లా ఉంటుందంటే ఎదుటివాడిని ఓడించండి, ఎదుటివాడిని దించేయండి అనకుండా మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి పాజిటివ్ క్యాంపెయిన్ చేసినట్టయితే ప్రజలు కొంత సానుకూలంగా స్పందిస్తారు. లాస్ట్ టైం జగన్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మార్పు కోసం మాకు అవకాశం ఇవ్వండి అన్నారు.
ఆ క్యాంపెయిన్ టచ్ చేస్తుంది, ఓటర్ను టచ్ చేస్తుంది. అట్లా కాకుండా ఆయన దించేయండి, ఆయన తన్నేయండి అనేటువంటి క్యాంపెయిన్ ప్రజలు కొంత హర్షించారు, స్వాగతించారు. అందుకనే కాంగ్రెస్కు బూమరంగ్ అవుతుంది. మోడీ మేము వస్తే ఇవి చేసాము, మళ్ళీ ఇవి చేస్తాము, మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే దేశం ఆగమైపోతుంది అన్నారు. కానీ దేశం ఆగమైపోతుంది, నష్టపోతుంది, వాళ్ళ ఎజెండాలు వేరుగా ఉన్నాయి, మీరు ఆలోచించండి అనేటువంటిది మోడీ గారు అప్పీల్. ఆ పాజిటివ్ క్యాంపెయిన్ పాజిటివ్ కనుకనే ప్రజలకు 40+, 400+ ఏమన్నారు. కానీ ఇంకా వేరే 400 పార్ అనేది స్లోగన్. ఆంధ్రప్రదేశ్లో అటువంటి అసలు టీడీపీకి ఒక స్పష్టమైన ఎజెండానే లేకుండా పోయింది. దశల వారీగా వాళ్ళ ఎజెండాలు చివరికి టైటిల్ గ్యారంటీ యాక్టు ఇష్యూ తీసుకున్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ వల్ల ఇంత భూములు అన్యాక్రాంతమయ్యాయి, మా భూములు గల్లంతయ్యాయి అని చెప్పేసి లక్షల ఫిర్యాదులు వచ్చినాయి. మీడియా వాటన్నిటినీ రిపోర్ట్ చేసింది, పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఎన్నికలప్పుడే వచ్చింది, కానీ అంత ముందుకు ఒక్క ఫిర్యాదు లేదు వాటి మీద. ప్రజల్లో పట అంటే ప్రజలు ఒకవేళ వాళ్ళు నష్టపోతున్నారు అనుకుంటే వాళ్ళు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ పోయి, ఆర్డీఓ ఆఫీస్ పోయి, కలెక్టర్ ఆఫీస్కి ఫిర్యాదులు చేస్తారు, అయ్యా ఏంది ఇది అని చెప్పేసి అడుగుతారు. మీడియా కూడా వాటి మీద చర్చ పెట్టేది. కానీ ఎక్కడ రాలేదు. ఎలక్షన్ల ముందు వీళ్ళు తీసుకురావడం అనేటువంటిది అది జనాలకు తెలిసిపోయింది. దాన్ని ప్యానిక్ చేయాలని చూశారు, కానీ అది కాలే. క్షేత్రస్థాయి పరిస్థితులు మీరు జనాలకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం మిస్ అయినాం. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు అవుతాయి అనేటువంటి అని తీసుకుపోయారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అంతా కూడా ఎడ్యుకేటెడ్ సెక్షన్కి సంబంధించిన అంశం. వాళ్ళు రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా, రిజర్వేషన్లు రద్దు చేయాలంటే దాని ఎంత తతంగం అనేది వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ రిజర్వేషన్ రద్దు అంత సులువు కాదు, ఎవరు చేయలేరు, బీజేపీ కూడా అటువంటి సాహసం చెయ్యదు అనేటువంటి క్లారిటీ. అంటే ఎందుకంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇవి ఎందుకు వచ్చినాయి, మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా అటువంటి చర్చ లేదు. ఓన్లీ ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వాళ్ళు వ్యతిరేకమైనటువంటి క్లారిటీ. ఈ రిజర్వేషన్ల అంశం ఎవరికి సంబంధించింది, ఎడ్యుకేటెడ్ సెక్షన్కి సంబంధించింది కనుక వాళ్ళకి క్లారిటీ ఉంది. అట్లనే అందుకని నమ్మలే జనాలు, కాంగ్రెస్ పోలేదు, జనం నమ్మలే. సేమ్ ఇట్లనే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ భూములు పోతున్నాయా ఉంటున్నాయా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది క్షేత్రస్థాయిలో. దానికి ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్ నాలెడ్జు, ధరణి పోర్టల్ ఈ లేకపోయినా కూడా ఆ భూమి ఉంటుందా పోతుందా, ఏమవుతుంది, ఎవరు లాక్కుంటారు, ఎందుకు లాక్కుంటారు అనేటువంటిది క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ ప్యానిక్ చేయాలని చూస్తే కూడా జనాలు ప్యానిక్ కాలేదు. అక్కడ ఇక్కడ ఎలక్షన్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అంతా కూడా సంక్షేమ పథకాలు కొనసాగాల వద్దా, వాలంటీర్లు కొనసాగాల వద్దా, జగన్ మళ్ళీ కొనసాగాల వద్దా, ఈ అంశాలపైనే జరిగింది. అక్కడ ఒక సీనియర్ మోస్ట్ 4 సార్లు ఎంపీ అయినటువంటి ఒక నాయకుడు చెప్పిన అంశం ఏంటి అంటే, ఇక్కడ ఒక ప్రయోగం జరుగుతోంది. ఆ ప్రయోగం ఏంటి అంటే, ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టర్. ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టర్. సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి ఏ పథకం కావాలన్నా కూడా వాలంటీర్ని అప్రోచ్ అవుతాడు. వాలంటీరు వాళ్ళకు అప్లికేషన్ తీసుకొచ్చి అది అమలయ్యేటట్టుగా చూస్తాడు. చీఫ్ మినిస్టరు క్రెడిట్ అంతా కూడా చీఫ్ మినిస్టర్కి. మీకు ఈ స్కీము రావట్లేదు, ఒక రేషన్ కార్డు కావాలన్నా కూడా అక్కడ వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ చేసేది ఏం లేదు, అంతా వాలంటీరే. దీనివల్ల ఏమైందంటే వైసీపీ క్యాడర్ లోపల కొంత అసంతృప్తి వచ్చింది. అంటే రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ కార్యకర్త కానీ కోరుకునేదంటే సమాజంలో గుర్తింపు, గౌరవం కోరుకుంటాడు. ఆశించినటువంటి పొలిటికల్ రికగ్నిషన్, పొలిటికల్ రెస్పెక్ట్ అనేటువంటిది అక్కడ రాలేదు, పోయింది. ఎక్కడ కరప్షన్ లేదు. కానీ జనం ఏం చేస్తారు, జనం ఏం కోరుకుంటారు,
క్యాడర్ నాకు ఏం పని వాలంటీర్ దగ్గర పోతాను. అంటే జనంకి డెలివరీ మెకానిజం, సర్వీస్ డెలివరీ మెకానిజం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ సర్వీసెస్కు అట్రాక్ట్ అయినటువంటి ఓటేస్తాడా లేడా. పొలిటికల్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. పొలిటికల్ క్యాడర్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అని అంటే, మేము రాజకీయ నాయకులకు చెప్పినాం, బీఆర్ఎస్ నాయకులకు, పెద్ద నాయకులకు పేర్లు అనవసరం, పెద్ద నాయకులకు మంత్రులకు కూడా చెప్పినాం, బీఆర్ఎస్ ఓడిపోతుంది అంటే ఎందుకు ఓడిపోతుందంటే మీ నాయకులే చేశారు అని. మా నాయకులు చేయడం ఏంటంటే, ఆడ కేసీఆర్ కరెక్టేనబ్బా, కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా, ఈ ఎమ్మెల్యేనే బాగలేడు. ఈ రకమైనటువంటి మౌత్ టాక్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు తేలే, బీజేపీ వాళ్ళు తేలే, బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చినారు. అక్కడ టికెట్ ఆశించినటువంటి ఎమ్మెల్సీనో, అక్కడ టికెట్ ఆశించినటువంటి జెడ్పీ చైర్మనో, మున్సిపల్ చైర్మనో, ఇంకో సీనియర్ నాయకుడో ఈ ఎమ్మెల్యే వద్దు, కేసీఆర్ ముద్దు అనే స్లోగన్ ఆయన ప్రజలకు తీసుకుపోయాడు. ఇదే మిమ్మల్ని ముంచింది ఇదే. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎవరు తీసుకొచ్చిండ్రు? సొంత పార్టీ నాయకులు తీసుకొచ్చారు. అక్కడ కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎవరు తెచ్చారు అంటే, ఆడ సొంత పార్టీ వాళ్ళే తెచ్చారు. ఇక్కడ జరిగినటువంటిదే అక్కడ ఉన్నది. ఇటువంటి అంశాలు కొన్ని అక్కడ ప్రభావితమైన, ఇవి రాజకీయ అంశాలు, ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి ఇవేం సంబంధం లేదు. కానీ ఈ మౌత్ టాకు కొంతమేర 81 మందిని మార్చారు. ఇక్కడ కూడా కేసీఆర్ మార్చిన వాళ్ళు చాలా మంది గెలిచారు. మీకు ఆలంపూర్ లాస్ట్ మినిట్లో మార్చారు, విజయుడు గెలిచాడు, జనగాం మార్చారు, గెలిచారు, ఇట్లా గన్పూర్ మార్చారు, గెలిచారు. మీకు మార్చిన చాలా చోట్ల గెలిచింది. కానీ ఆడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 81 అసెంబ్లీ సెగ్మెంట్లకు మార్చారు. ఈ రకమైనటువంటి తెలంగాణ అనుభవాన్ని తీసుకొని మార్చారు. ఇంకా అంత కొంత మేరకు అది ప్యాచప్ అయిందనేటువంటిదే వైసీపీ అంచనా. కానీ అది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. సో ఈ అంశాలన్నీ తీసుకుని కాపులకు సంబంధించి అక్కడ తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. అక్కడంతా సామాజిక సమీకరణాలే, క్యాస్ట్ పోలరైజేషన్లు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈసారి బీసీలకు ఎక్కువ వైసీపీ టికెట్లు ఇచ్చింది. బీసీలకు ఎక్కువ టీడీపీకి ఓటు బ్యాంకు బీసీలు అనేటువంటిది ఒక ప్రజలు పొలిటికల్గా ఉన్నటువంటి ఒక అవగాహన. దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఎక్కువ మంది బీసీలకు ఇచ్చాడు. ఇక్కడ పొత్తుల కారణంగా టీడీపీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేకపోయింది. సో కొంత మేరకైనా కూడా బీసీ ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చినట్టయితే, వైసీపీకి ఉన్నటువంటి సాలిడ్ ఓటు బ్యాంకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం, కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఉంటుంది. దాంతోపాటు బీసీ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అయింది కాబట్టి వైసీపీ గెలుస్తుంది అనేటువంటిది వాళ్ళ లెక్కలు. అంటే జనసేన పోటీ చేసిన దగ్గర, జనసేన కాపులు కనుక పోటీ చేసినట్టయితే అక్కడ మోర్ దెన్ 90% కాపులు ఆ పార్టీకే ఓటేశారు. 100% కూడా ఉండొచ్చు. కానీ కాపులు 2009 నుంచి కూడా, నేను ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చూశాను, కాపులకు రాజ్యాధికారం అనేటువంటిదే ఏకం చేసింది. అప్పుడు హరిరామ జోగే గారు సిట్టింగ్ ఎంపీగా ఉండి రిజైన్ చేశాడు కాంగ్రెస్. హరిరామ జోగే గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను TV5లో ఉన్నప్పుడు. మా కాపులకు రాజ్యాధికారం కావాలి, దానికోసం నేను త్యాగం చేస్తున్నా, నాకు కాంగ్రెస్లో ఎలాంటి అన్యాయం జరగలేదు, కానీ కాంగ్రెస్లో కాపులకు రాజ్యాధికారం రాదు, కాపులకు రాజ్యాధికారం రావాలనేటువంటిదే అది జరగలే. అటువంటి వాళ్ళు, అది హరిరామ్ జోగి లాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ బహిరంగ లేఖలు రాశారో చూసాము. తర్వాత ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వైసీపీకి పోవడము, అక్కడ రియలైజేషన్ కొంత వచ్చింది, కాపు ఓటర్లో ఒక రియలైజేషన్ వచ్చింది. టీడీపీతో పొత్తు అంటే ఎక్కువ సీట్లు వస్తాయేమో అనుకున్నారు, ఈ 21 సీట్లతోటి ఏమీ కాదు అనేటువంటిది, ఓట్లు మావి సీట్లు టీడీపీగా అనేటువంటి స్లోగన్, జనరల్గా ఉండేటువంటి స్లోగన్ అక్కడ కూడా ఆ సెక్షన్లో కూడా వచ్చింది. దాంతో ఎక్కడైతే వాళ్ళు గెలుస్తారనుకున్న దగ్గర వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. లాస్ట్ టైం ఎట్లయితే వేసుకున్నారో ఈసారి కూడా అట్లా వేస్తారు. గెలుస్తాడు అనుకున్న దగ్గర
వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడుతుంది. అంటే సేమ్ ఇక్కడ తెలంగాణలో వచ్చినట్టు అది స్పెషల్ ప్యాకెట్ అంతే ఇక. అంతే. అంటే ఆ ప్రత్యేకమైన ఇప్పుడు మీకు అక్కడ గోదావరి జిల్లా లోపల కూటమికి కొంత అనుకూలత ఉంటుంది గోదావరి జిల్లా లోపల. అయితే ఆంధ్రప్రదేశ్లో తూర్పేటో తీర్పేటో అనేటువంటి ఒక స్లోగన్ ఉంది. తూర్పు గోదావరి ఏటైతే తీర్పిస్తుందో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే ఉండేది, తూర్పేటో తీర్పేటో అనేటువంటిది. గోదావరి 2 జిల్లాల వరకు అయితే కొంత టీడీపీ జనసేనకు అనుకూలత ఉంది. వైజాగ్ అర్బన్ సీట్ కాబట్టి వైజాగ్ లోక్సభ మొత్తం జిల్లా కాదు, లోక్సభ మొత్తం జిల్లా అంటే మళ్ళీ మీకు అరకు పాడేరు వచ్చేస్తుంది. అదంతా ఎస్టీ బెల్ట్ పార్లమెంట్, అరకు పార్లమెంట్ అంతా కూడా ఎస్టీ రిజర్వ్ కదా, ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. వైజాగ్ పార్లమెంట్ వరకు కొంత అర్బన్ ఓటు కాబట్టి అక్కడ కూడా టీడీపీ బీజేపీకి ఉంటుంది. అయితే అక్కడ వ్యూహాత్మకంగా వైసీపీ బొత్స ఝాన్సీ తూర్పు కాపు టికెట్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వరకు ఎంత పెద్ద నాయకుడు మనందరికీ తెలుసు, కాబట్టి మంచి ఫైటే ఇస్తుంది అక్కడ కూడా. విజయనగరం శ్రీకాకుళం అక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. మీకు కృష్ణా గుంటూరు ఈ 2 జిల్లాల్లో పట్ల 50-50గా ఉన్నారు. ఇది కొంత కమ్మ డామినేటింగ్ ఏరియా కనుక టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎక్కడైతే వాళ్ళు తక్కువగా ఉన్నారో బీసీలు ఉన్నారో కొంత టీడీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇతర ఇంకా కృష్ణా గుంటూరు కూడా కొంతవరకు టీడీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ మీకు ఒంగోలు నుంచి ఇక మారుతూ ఉంటుంది. గ్రేటర్ రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు మీద రాయలసీమ 4 జిల్లాలు, గ్రేటర్ రాయలసీమ అంతా కూడా వైసీపీకి ఉంటుంది. రాయలసీమ లోపల మీకు వైసీపీ 70, టీడీపీ 30, తర్వాత ప్రకాశం గుంటూరు వైసీపీ 60, టీడీపీ 40. ఇటు కృష్ణా గుంటూరుకు వచ్చేస్తే టీడీపీ 60, వైసీపీ 40. గోదావరి జిల్లాలకు వచ్చేస్తే టీడీపీ 70, వైసీపీ 30. ఈ రకమైనటువంటి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అక్కడ టీడీపీకే ఎడ్చుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా అనేటువంటి దాంట్లో తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ అయితే కనపడలే. అయితే ఎవరు గెలిచినా పోయినసారి మాదిరిగా వైసీపీకి వచ్చినట్టుగా 150 సీట్లు అయితే ఎవరికి రావు. కాకపోతే ఓటర్లు, మహిళా ఓటర్, అర్బన్ అండ్ రూరల్ 2 చోట్ల కూడా మహిళా ఓటర్లు విపరీతంగా ఉన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6-7 వేల ఓట్లు ఎక్కువేశారు, ఎక్కువనే వాళ్ళే, అవి పోలేనే కూడా. ఇవంతా ఎవరి ఓట్లు అనేటువంటిదే ఇంట్రెస్టింగ్. అంటే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం అయితే ఆ ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయి అనేటువంటిది ఒక అంచనా. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ ఈ అంచనాలు ఒక్కొక్కసారి పెద్ద వాళ్ళు అందరూ కూడా అంచనాలు తప్పొచ్చు. చాలా మంది పాపులర్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ ఉమెన్ ఓట్ అంతా కూడా వైసీపీకే పడింది అని. జగన్ క్యాంపెయిన్లో కూడా మీరు మీ ఇంటి ఆడవాళ్ళని అడిగి ఓటేయండి అని చెప్పేసి ఆయన అప్పీల్ చేశాడు. వచ్చాయా లేదా అనేటువంటిది, నా వల్ల పాలన మంచి జరిగిందా లేదా అనేటువంటిది మీరు ఆడవాళ్ళని అడిగి ఓటేయండి అని చెప్పేసి. అంటే ఒక క్లారిటీ, మహిళలు అటువైపే ఉన్నారు అనేదానికి ఒక క్లారిటీ స్టడీస్ చెప్తున్నాయి అనేటువంటిది. ఒకవేళ మహిళలు తెలంగాణలో మాదిరిగా 1500కు ఫ్రీ బస్సుకు గనక అట్రాక్ట్ అయితే మాత్రం టీడీపీ బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది, టీడీపీ కూటమి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది పెద్దగా ఆ మేనిఫెస్టో పెద్దగా చర్చలకు ప్రజలకు పోలేదు కాబట్టి వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది ఒక కన్క్లూజన్. ఒకవేళ కాకుండా తెలంగాణలో మాదిరిగానే మహిళలు రియాక్ట్ అయ్యారు 1500 కోసము ఫ్రీ బస్ కోసము కనుక అయితే మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. ఆంధ్ర కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కొన్ని పోలికలు, కొన్ని వ్యత్యాసాలు. అట్లనే లోక్సభ ఎన్నికలు వేరు, లోక్సభ అసెంబ్లీ కలిసి వస్తే ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవి. సీనియర్ జర్నలిస్ట్ సెఫాలజీ గ్రౌండ్లో అక్కడ పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి వివరాలు. మరి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడాలి. మన అంచనాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి. ఇది సునీల్ రెడ్డి.